గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఐకియా బ్లాగ్ వస్తుంది. మేము ఐకియాకి వెళ్తున్నాం. సో ఐకియాలో ఉండే షాపింగ్ బ్లాగ్ మీకు పోస్ట్ చేస్తాం ఈరోజు ఈవినింగ్. మరి ఐకియాకి వెళ్ళాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే, బాయ్. అదిగో ఐకియా వచ్చేసింది. మనం ఐకియాకి దగ్గరికి వచ్చేసాం. ఐకియా అనేది ఒక ఫర్నిచర్ స్టోర్. మీకు ఆ స్టోర్లోకి వెళ్ళాక నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని బయటకు వచ్చాము. ఇది ఎంట్రన్స్. ఇక్కడ మాకు చెక్ చేసి వాళ్ళు లోపలికి అలౌ చేశారు. ప్రాపర్ చెక్కింగ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నుండి ఎంట్రన్స్, పార్కింగ్లోకి ఎంట్రన్స్ ఉంటుంది ఇది. మేము కార్ పార్క్ చేసుకొని స్టోర్లోకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు దసరా ఫెస్టివల్ కాబట్టి మొత్తం దసరా ఫెస్టివల్కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ వాళ్ళు డిస్ప్లే చేశారు. మొత్తం ఇక్కడ అన్ని థీమ్ వైజ్గా, లైక్ ఎవ్రీ హౌస్ హ్యావ్ డిఫరెంట్ థీమ్స్ కదా, వాళ్ళ కలర్ కాంబినేషన్ బట్టి ఇంటికి సంబంధించినవి అన్నీ అందులోనే దొరుకుతాయి. చాలా స్టోర్స్ ఉన్నాయి హైదరాబాద్లో, బట్ ఐకియాలో కొంచెం రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఎక్కువ ఉంటాయి. సో మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏ వస్తువు అన్నా కొంచెం మంచి క్వాలిటీతో దొరుకుతాయి. అలానే ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చాలామంది కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఇది ఐకియాకి వెళ్తే చాలా ఐడియాస్ వస్తాయి. ఇది మనం ల్యాప్టాప్ పెట్టుకోవడానికి స్టాండ్, అది ట్యాబ్స్ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి. అది ఫ్లవర్ పాట్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ ఇవి. వైట్ కలర్, ఇప్పుడు చాలామంది వైట్ థీమ్ పెట్టుకుంటున్నారు కదా, నాకు కూడా వైట్ అంటే చాలా ఇష్టం. అది ఫ్లవర్ పాట్ చాలా బాగుంది. అలానే ఇది ల్యాంటెల్ బాగుంటుంది. ఇది కూడా డెకరేటెడ్ పీస్ కింద చాలా బాగుంటుంది. మా ఇంట్లో కూడా ఉంది ఇది. సో అది టేబుల్ కూడా చాలా అందంగా ఉంది, బాగుంది. మొత్తం వైట్ కలర్లో ఉన్నాయి అవన్నీ. సో ఇలానే డిఫరెంట్ షో పీసెస్ ఉంటాయి, డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి. ఇది వుడెన్ బౌల్, అంటే సర్వింగ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. గ్లాస్ బాటిల్, వాటర్ బాటిల్. ఇది చాలామంది ఇప్పుడు ఇది ఇంట్లో చూసాను, చాలా బాగుంటుంది అది. అలానే ఇది వేడి నీళ్ళు మరగబెట్టుకునే కెటిల్ బాగుంటుంది. ఇది కూడా 1600 ఉంది. మా ఇంట్లో కూడా ఉంది అలాంటిది. అది వైట్ కలర్ బ్రెడ్ టోస్టర్, బ్రెడ్ కాల్చుకునేది. సో ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి. ఆ బాస్కెట్ అంతా కేన్. ఇప్పుడు ఇవి చాలామంది డెకరేటివ్ పీస్ కింద యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఇంట్లో చాలా అందంగా పెట్టుకుంటున్నారు కార్నర్స్లో. ఇది కూడా హ్యాంగింగ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఇది స్టూలు, బాల్కనీలో కూర్చోడానికి. అది స్టడీ టేబుల్ లేదంటే డైనింగ్ టేబుల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ ల్యాంప్స్ తోటి. ఇప్పుడు ఇదంతా చాలా ట్రెండీ థీమ్స్ అనమాట, చాలా ఫ్యాషనబుల్గా ఉంటాయి థీమ్స్ అన్నీ. ఇది క్రోకరీ యూనిట్. డైనింగ్ ఏరియాలో ఇది ఇలా చేయించుకోకుండా ఇలా కొనేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఐకియాలో ఇది చాలా స్పెషల్. అంత ఫర్నిచర్ అంతా రెడీమేడ్ దొరుకుతుంది. ఇది స్పూన్స్ పెట్టుకునే బాస్కెట్ లాంటిది, స్టీల్ స్పూన్స్ ఉన్నాయి అందులో. ఇదంతా క్రోకరీ యూనిట్, కప్స్, ప్లేట్లు, సాసరు అన్నీ అందులో పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ పక్కన. ఇది చిన్నపిల్లలు పడుకునే బెడ్, చాలా బాగుంది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇలా చిన్న బెడ్స్, అంటే చిన్న బిలో 5 years అలా ఉండే వాళ్ళకి బెడ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ల్యాంప్స్ కూడా కొంచెం బాగానే ఉంది, రీజనబుల్గా. అవి చాలా కలర్ఫుల్గా ఉంటాయి వాళ్ళ రూమ్కి డెకరేట్ చేస్తే. అలానే అది పిల్లలు వాడుకునే బొమ్మల బాస్కెట్, అది రెడ్ కలర్ది. సో ఇవన్నీ కబోర్డ్స్. ఇవి కూడా రెడీమేడ్ దొరుకుతాయి. ఇంతకుముందు వుడ్ వర్క్తో చేయించుకునేవారు బెడ్రూమ్స్కి కబోర్డ్. ఇప్పుడు ఇలా రెడీమేడ్ దొరికేస్తాయి. మన బెడ్రూమ్ సైజుని బట్టి ఆర్డర్ చేస్తే వాళ్ళు ఫిక్స్ చేసేస్తారు. చాలా మంచి క్వాలిటీతో ఉంటాయి అవి. మా బాబు అక్కడ బెడ్ మీద పడుకొని ఆ ల్యాంప్స్ అవన్నీ చూస్తున్నాడు. సో ఇది అంటే బెడ్రూమ్స్లో కానీ చిల్డ్రన్ రూమ్స్లో కానీ పెట్టుకునే హుక్స్ హోల్డర్స్, అవి చాలా అందంగా ఉంటాయి. సో దానికి ఏమైనా తగిలించుకునేవి.
ఇవి కూడా ల్యాంప్, కలర్ఫుల్ ల్యాంప్, పిల్లలు స్టడీ రూమ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా ఉంది ల్యాంప్ అది. ఇవి న్యూస్ పేపర్స్ వేసుకునే బాస్కెట్. ఇవి న్యూస్ పేపర్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నీట్గా అలా బాస్కెట్లో వేసుకొని అలా స్టాండ్స్ అరేంజ్ చేసుకోవడానికి ఒక ఐడియా. అవి ఫైల్స్, పేపర్స్ పెట్టుకునే ఫైల్ హోల్డర్. ఇదంతా స్టడీ రూమ్కి సంబంధించినది, ఒక వాల్ క్లాక్ అది. ఇది పిల్లల స్టడీ రూమ్కి సంబంధించిన డెకోర్ ఐటమ్స్ ఇవన్నీ. ఇది చూసి మనం కూడా అలా చేసుకోవాలనే ఐడియాకి అక్కడ ఉంటాయి. ఇది బీడ్స్ పిల్లలు ఆడుకునేది, కలర్స్ కోసమని, కలర్స్ ఐడెంటిఫికేషన్ చేస్తారు అవి నేర్చుకొని. సో అదంతా పిల్లలు ఆడుకునే చిన్న చిన్న టాయ్స్ అలా డిస్ప్లే చేశారు. ఈ కబోర్డ్స్, ఈ బాస్కెట్స్ అవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు. సో ఆ బాస్కెట్లో పిల్లల స్కెచెస్, పెన్సిల్స్ వేసుకోవచ్చు ఇవన్నీ. సో అది అలా ఒక చిన్న హ్యాంగర్ లాంటిది, అంటే ఒక ఫ్రేమ్, దానికి ఏమైనా నోట్స్ రాసుకోవచ్చు, ఫ్రేమ్లా పెట్టుకోవచ్చు. అగైన్ ఇది ల్యాంప్, ఇది బెడ్ ల్యాంప్. ఇది చాలా బాగున్నాయి బెడ్ ల్యాంప్స్ అయితే, చాలా కలెక్షన్ ఉంది అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, 500. ఇది పిల్లో కవర్స్. ఇప్పుడు ఫెస్టివ్ కాబట్టి ఫెస్టివ్ డెకర్ థింగ్స్ పెట్టారు అక్కడ. ఈ యొక్క పిల్లో కవర్ వచ్చేసి 200. ఇది ల్యాంటర్. ఇది దీపావళి వస్తుంది కదా, క్యాండిల్స్, ఆ ల్యాంప్స్ అవన్నీ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. చాలామంది ఫెస్టివ్కి సంబంధించినవి ఇప్పటి నుండి కొని పెట్టుకుంటారు కదా. ఈచ్ 229 ఉంది. అవి చాలా బాగుంటాయి ఇంటికి డెకరేట్ చేసుకోవడానికి దీపావళి టైంలో. అలానే ఇది సైడ్ టేబుల్, సెంటర్ టేబుల్ కింద కూడా వాడుకోవచ్చు. ఇది 800 అలా ఉంది ప్రైసు. సో ఈ ఫ్లోర్ అంతా సోఫాలు, సెంటర్ టేబుల్స్కి సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయి. ఈ ఫ్లవర్ చాలా బాగుంది, వైట్ కలర్లో ఉంది. ఇక్కడ ఫ్లవర్ వాజ్ విడిగా కొనుక్కోవాలి, ఫ్లవర్స్ విడిగా కొనుక్కోవాలి. కొంచెం కాస్ట్లీ ఉంది, బట్ చాలా క్లాస్గా ఉంది. సెంటర్ టేబుల్ పైకి పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది. ఇదంతా సిరామిక్ ఫ్లవర్ వాజ్. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి, కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి అవన్నీ. సో ఇది పోలా బేర్ అంటారు కదా, సాఫ్ట్ టాయ్, చాలా చాలా క్యూట్గా ఉంది, వైట్ కలర్. దీనికి ప్రైస్ కోసం వెతికాను కానీ నాకు ఎక్కడ కనిపించలేదు, బట్ పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారు. చాలా చాలా సాఫ్ట్గా, క్యూట్గా బాగుంది ఇది. సో పిల్లలు వస్తే మాత్రం ఈ స్టోర్ నుండి బయటకు రావడానికి ఏడుస్తారు. అలానే ఇది పిల్లలకి స్టడీ టేబుల్ లాగా, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్కి ల్యాప్టాప్స్ పెట్టుకునేటట్టుగా ఉంటాయి. ఇదంతా సోఫాస్కి సంబంధించిన ఫ్లోర్. ఇది సోఫాస్ చాలా రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, చాలా కలర్ఫుల్ అండ్ బాగున్నాయి. మంచి సాఫ్ట్ మెటీరియల్ ఉన్నాయి, మనకు నచ్చిన మెటీరియల్స్లో ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఆర్డర్లో కూడా మనం చేయించుకోవచ్చు, మనకు నచ్చిన సైజులో కూడా చేయించుకోవచ్చు, ఆర్డర్ చేస్తే వాళ్ళు చేస్తారు. సో అవి సింగిల్ చైర్స్, రిలాక్స్ చైర్స్ అంటారు కదా, సింగిల్ చైర్స్ ఉన్నాయి, సోఫాస్ ఉన్నాయి. సో ఇదంతా చైర్ సెక్షన్, చాలా బాగున్నాయి. సో ఇది ల్యాంప్. ఇది చాలా చాలా డిఫరెంట్గా ఉంది, పేపర్ మెటీరియల్తో చేసిన ల్యాంప్. ఇది చాలా బాగుంది, ఇది కూడా మంచి లుక్ వస్తుంది పెట్టుకుంటే. సో ఇది పిలోస్ కూడా చాలా చాలా రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇక్కడ. సో మనకి నచ్చిన థీమ్ వైజ్గా తీసుకోవచ్చు, సోఫాకి దానికి డిఫరెంట్ కలర్స్. ఇవి అగైన్ సెంటర్ టేబుల్స్ అంటారు, బ్రాస్. ఇది ఇప్పుడు ఇలా అందరూ యాంటిక్ సెంటర్ టేబుల్స్ కూడా వాడుతున్నారు. ఇవి డిఫరెంట్ సెంటర్ టేబుల్స్ అనమాట, చిన్నగా ఫ్లవర్ వేస్ పెట్టుకోవడానికి బాగుంటాయి ఇవి. సో ప్రైజెస్ అన్నీ అలా ఉన్నాయి. సో ఇవి కూడా డెకోర్ ఐటమ్స్. ఇది కూడా సెంటర్ టేబుల్ పైన పెట్టుకునేవి. ఇది బ్రాస్ ఐటమ్స్, ఇవన్నీ యాంటిక్ మోడల్లో ఉంటాయి. సో ఇవి కూడా చాలా క్లాస్గా, అందంగా ఉంటాయి సెంటర్ టేబుల్ పెట్టుకుంటే. ఈ సోఫా కూడా చాలా బాగుంది. ఇవన్నీ పిల్లో కవర్స్కి సంబంధించినవి. పిల్లోస్ దొరుకుతాయి, అలాగే పిల్లో కవర్స్ కూడా దొరుకుతాయి. ఇది ఈచ్ 200 అలా ఉంది పిల్లో కవరు. చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇవన్నీ కూడా సోఫాస్, పిల్లోస్ అయితే నాకు చాలా నచ్చాయి ఇక్కడవి. చాలా చాలా లైట్ కలర్స్ అన్నీ బాగున్నాయి. సో ఇక్కడ ఇది చాలా బాగుంది. ఈ అద్దం అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎప్పుడో తీసుకోవాలనుకుంటున్నాను. వైట్ కలర్ మిర్రరు. ఇది కూడా 1600 చేంజ్ ఉంది. చాలా ఎలిగెంట్గా ఉంది, ఒక రిచ్ లుక్ వస్తుంది ఇది పెట్టుకుంటే ఇంట్లో. సో నేను ఇక్కడ ఉన్న టేబుల్ చూస్తున్నాను, ఇది కూడా కార్నర్ టేబుల్ అంటారు, వైట్ కలర్లో ఉంది. సో క్రోకరీ యూనిట్ పెట్టుకోవడానికి. ఇది ఒక మగ్, ఇది కూడా ఫ్లవర్ వాజ్ పెట్టుకునే మగ్ లాంటిది. ఇది కూడా డెకోర్ పీసే, బాగుంది. వైట్ కలర్లో ఉండే ఏ వస్తువునా నాకు చాలా ఇష్టం, బాగుంటాయి. అలానే ఇది వైట్ డైనింగ్ టేబుల్, చాలా చాలా రిచ్ లుక్ వచ్చింది, చాలా ఎలిగెంట్గా ఉంది.
ప్లజెంట్గా కూడా అనిపిస్తుంది వైట్ కలర్ డైనింగ్ టేబుల్ ఉంటే, కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇదంతా క్రోకరీ యూనిట్, చాలా బాగుంది. అంటే ఇందులో అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు, మన డైనింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అందులో పెట్టుకోవచ్చు. సో ఎవరైనా వైట్ థీమ్ ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇక్కడ రెడీమేడ్లో ఇలా దొరుకుతాయి. సో ఇలా తీసుకెళ్ళి మీరు ఇమీడియట్గా పెట్టేసుకోవచ్చు. ఈ ట్రై చాలా బాగుంది కదా. సో ఇది సెంటర్ టేబుల్ పైన డెకరేట్ చేసుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది, టేబుల్కి అందం వస్తుంది. ఇది 600 అలా ఉంది. అలానే ఇది వైట్ కర్టన్స్. ఈ కర్టన్స్ నేను తీసుకున్నాను ఇంట్లోకి, మా ఇంట్లో ఉన్నాయి ఇవి. సో 570 చేంజ్ ఉంటుంది. అలానే ఇదన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవి కూడా మా ఇంట్లో ఉన్నాయి డెకరేషన్వి. ఇది నోట్ హ్యాంగర్ అంటారు దీన్ని, ఏదైనా నోట్ రాసుకోవడానికి, స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి అలా బాగుంటాయి. ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్. చాలామంది మొక్కలు ఇష్టపడే వాళ్ళకి ఈ థీమ్ చాలా నచ్చుతుంది. ఇది కూడా లవ్లీ సోఫా, కార్నర్ సోఫా అంటారు దీన్ని, సూపర్ ఉంది. ఈ ల్యాంప్ కూడా చాలా చాలా బాగుంది. ఈ ల్యాంప్ నేను ఎప్పుడు వచ్చినా నేను చాలాసార్లు ఇలా చేస్తాను, చాలా బాగుంటుంది ఇది ల్యాంప్, క్యూట్గా ఉంటుంది ఇది, బాగుంది కదా ల్యాంపు. అలానే ఇది ఆనియన్స్ అవి వేసుకోవడానికి, లైక్ కార్నర్ స్టాండ్ అంటారు దీన్ని. ప్రైస్ కూడా ఓకే, 1600 అలా ఉన్నట్టుంది. సో ఇది మూవబుల్, మనం పొటాటోస్ అవి వేసుకోవడానికి, ఆనియన్స్ వేసుకోవడానికి. ఇది ఇంకొక మిర్రరు. ఇది వాష్ బేషన్, కార్నర్స్లో పెట్టుకునే వాష్ బేషన్ విత్ కబోర్డ్. ఇక్కడ అన్నీ అందులో పెట్టుకునే స్టోరేజ్కి పెట్టుకునే బాక్సెస్ అవి. ఇవి అన్నీ కూడా లైక్ హోమ్కి సంబంధించినవే. సో ఇది కూడా బాగుంది కదా కప్, డైనింగ్ కోస్టర్ అండ్ కప్. ఈ కోస్టర్స్ చాలా బాగున్నాయి. ఈ కోస్టర్స్ నేను తీసుకున్నాను ఇంట్లోకి, అంటే టేబుల్ పైన మరకలు పడకుండా, వేడి కాఫీ టీ టేబుల్ పెడితే మరకలు పడతాయి, అందుకని కోస్టర్స్ ఉంటే మరకలు పడకుండా టేబుల్ నీట్గా ఉంటుంది. ఈ కప్స్ కూడా చాలా బాగున్నాయి అవి. ఇవి కార్నర్ సెల్ఫ్స్ అంటారు, షో పీసెస్ పెట్టుకోవడానికి. మా ఇంట్లో కూడా ఉంది, బట్ డిజైన్ వేరు, చాలా బాగుంటాయి. లైక్ షో పీసెస్ కానీ ప్లాంట్స్ కానీ పెట్టుకోవడానికి అది కార్నర్ షెల్ఫ్స్ అంటారు దాన్ని. ఐకియాలో చాలా రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఫెస్టివల్ కోసం. ఇది ఒక స్టాండ్, అంటే లైక్ వెజిటేబుల్స్ పెట్టుకోవడానికైనా, లైక్ ఆలు ఆనియన్స్ అవి వేసుకోవడానికి ఐరన్ స్టాండ్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ఇది గార్డెన్కి సంబంధించిన కార్నర్ ఇది. అవి గార్డెన్, ఈ మిర్రర్ కూడా చాలా బాగుంటుంది, చాలా క్యూట్ మిర్రర్ ఇది. ఇవన్నీ సోఫాస్, లివింగ్ రూమ్ ఐడియాస్ ఇవి. వాల్ పెయింట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది స్టడీ రూమ్ ఐడియాస్ ఇవి. లివింగ్ కమ్ స్టడీ రూమ్ ఐటమ్స్ ఆర్ దేర్ హియర్. ఇవన్నీ స్టూల్స్, బాల్కనీలో వేసుకోవడానికి, పిల్లలు కూర్చోడానికి స్టూల్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. రేట్ 300, 299. కలర్ఫుల్గా ఉంటాయి ఇవి కూడా, లైక్ చిన్న చిన్న స్టూల్స్ పైన అలా కుషన్ లాగా వేసుకోవడానికి, పిల్లలు కూర్చోడానికి చాలా బాగుంటాయి. పైన కుషన్స్లో పెట్టుకోవడానికి, కింద కట్టేసుకుంటే కుషన్లా బాగుంటాయి. ఇవన్నీ చాలా స్టూల్స్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ వెరైటీ స్టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ డైనింగ్ టేబుల్ ఏరియాకి సంబంధించినవి. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, డైనింగ్ టేబుల్స్లోనే చాలా మోడల్స్ ఉన్నాయి. ఐకియాలో ఎలా అంటే చైర్స్ విడిగా, టేబుల్స్ విడిగా కొనుక్కోవాలి. చైర్స్, ఈ చైర్ వచ్చేసి 5000 ఆ రేంజ్లో ఉంది. సో టేబుల్స్ డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది, వుడ్ బట్టి సైజుని బట్టి ఉంటాయి, బట్ గుడ్ క్వాలిటీ, చాలా మంచి క్వాలిటీ ఉంటాయి ఇవన్నీ. ఇది కూడా బాగుంది,
చైర్ ఇది, ఫోల్డబుల్ చైర్ ఇది. ఇది న్యూ మోడల్ ఉంది, ఇది కొత్త మోడల్ ఇది చైర్. ఇది మళ్ళీ డైనింగ్ టేబుల్, దీనిపైన క్రోకరీ సెట్ అవన్నీ పెట్టి ఉన్నాయి. ల్యాంప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, లైక్ అన్ని న్యూ ట్రెండ్ మోడల్స్ ఉన్నాయి. లైట్ వెయిట్ ల్యాంప్స్ ఉన్నాయి అవన్నీ. ఇవన్నీ ఆఫీస్ చైర్స్, ఆఫీస్ ఫర్నిచర్ కూడా ఇక్కడ దొరుకుతుంది. లైక్ A to Z హోమ్ నీడ్స్ అయినా ఆఫీస్ నీడ్స్ అయినా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది గ్లాస్వేర్ కంటైనర్స్, 4 కంటైనర్స్ వచ్చేసి 99, 100కి 4 వస్తాయి. లైక్ ఇలాచి, జీలకర్ర అలా వేసుకోవడానికి. ఇది స్టీల్ మిక్సింగ్ బౌల్, ఇది చాలా బాగుంది, మంచి క్వాలిటీ ఉంది. ఇదంతా కిచెన్ యూనిట్, కిచెన్ స్టోరేజ్. ఇది కిచెన్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇవి బౌల్స్ లాంటివి, అది లైక్ టబ్ లాంటివి. ఇది ఇంకొక కైండ్ ఆఫ్ కిచెన్. ఇది కిచెన్లో అయితే చాలా వెరైటీ వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ ఇష్టపడతారు కదా, అలానే కిచెన్లో కూడా కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ చేసుకుంటున్నారు ఇక్కడ. మనం ఆర్డర్ చేస్తే మన కిచెన్కి ఎలా కావాలో వీళ్ళే చేస్తారంట. ఇది ఆయిల్ టిన్ బాగుంది, చిన్న చిన్న ఆయిల్ బాటిల్స్ అవి. అది స్టవ్, కబోర్డ్స్. ఇప్పుడు వైట్ కలర్ అనేది చాలా ట్రెండింగ్ మోడల్. వైట్ కలర్లోనే కిచెన్ చాలా వరకు డిజైన్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా రెడీమేడ్, ఇంతకు ముందులా వుడ్ వర్క్ చేయించుకునే పని లేదు ఇక్కడ. ఇవి కిచెన్ నాప్కిన్స్ అవి. ఇవన్నీ కబోర్డ్స్, కిచెన్ కబోర్డ్స్ ఇవి. ఇది డిష్ వాషరు, కిచెన్ క్యాబినెట్లోని డిష్ వాషర్ని కూడా ఇప్పుడు ఫిట్ చేయించుకుంటున్నారు. బట్ నాకు ఎందుకో డిష్ వాషర్ అనేది నచ్చదు, సరిగా క్లీన్ చేయదనేది నా ఒపీనియన్. ఇవన్నీ ర్యాక్స్, ఇవి కింద స్టోరేజ్, మాడ్యులర్ కిచెన్ అంటారు కదా అలా. సింక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. టేబుల్ మ్యాట్స్, ఇది మైక్రో ఓవెన్. ఇవి మైక్రో ఓవెన్ కూడా అలా కబోర్డ్లోనే ఫిక్స్ చేపించేసుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఐకియాకి వస్తే మీకు ఒక ఐడియా ఎలా కట్టుకోవాలి, ఎక్కడ ఏది పెట్టుకోవాలి అనేది చాలా క్లియర్గా ఉంటుంది. కబోర్డ్స్ ఇవి, కంటైనర్ స్టోర్ చేసుకునే కబోర్డ్స్ ఇవన్నీ. ఇవి 1 కిలో స్టోరేజ్ చేసుకునే కంటైనర్స్. క్వాలిటీ అయితే సూపర్. ఈ క్వాలిటీ మనకి ఎక్కడ దొరకదు. హైదరాబాద్లో ఏ స్టోర్కి వెళ్ళినా ఇలాంటి కంటైనర్స్ దొరకవు, ఐకియాలో మాత్రమే దొరుకుతాయి. ఇవి క్యాబినెట్స్, ఇవి కిచెన్ క్యాబినెట్స్, లైక్ యూటిలెన్సిల్స్. ఇవి మెజరింగ్ కప్స్ అంటారు కదా, అవి స్టీల్లో వచ్చాయి. ఒక స్పూన్ నుండి కౌంటింగ్ మెజర్మెంట్ చేస్తారు కదా, పౌడరు కేక్ చేసుకునేటప్పుడు, బేకింగ్ చేసేటప్పుడు. అవన్నీ స్టీల్ కంటైనర్స్. స్టీల్ ఇవి పుష్ చేసుకునే కబోర్డ్స్ అవన్నీ. ఇది ఇంకొక కిచెన్. ఈ కిచెన్ చాలా బాగుంది. ఇది వుడెన్ మోడల్లో డిజైన్ చేశారు. ఇది కూడా ఆనియన్స్ అండ్ పొటాటోస్, వెజిటేబుల్స్ పెట్టుకునే ఒక ట్రాలీ లాంటిది. సో ఇది ఇటాలియన్ మోడల్ అంటారు యాక్చువల్గా. ఈ కిచెన్కి సంబంధించిన మోడల్ని ఇటాలియన్ అంటారు. సో చాలా డీటెయిలింగ్గా వాళ్ళు డిజైన్ చేశారు. సో ఎవరికైనా నచ్చితే ఇలాంటివి చూపించుకొని. ఇది కాస్ట్ ఐరన్, అంటే ఐరన్ పాత్రలు వాడుతున్నారు కదా ఇప్పుడు వంటకి, అల్యూమినియం వాడట్లేదు కదా. అల్యూమినియం వల్ల హెల్త్కి మంచిది కాదని చెప్పి చాలామంది వాడట్లేదు, స్టీల్ అండ్ కాస్ట్ ఐరనే వాడుతున్నారు. ఈ స్టీల్ పాత్ర కూడా చాలా బాగుంది. నేను కూడా మా ఇంట్లో కాస్ట్ ఐరన్, స్టీల్ పాత్రలతోటే వంట చేస్తాను. అల్యూమినియం వాడం మేము, ప్లాస్టిక్ కూడా వాడం. ఇవి మళ్ళీ కిచెన్ కబోర్డ్స్. ఇవి లైక్ కిచెన్కి సంబంధించిన కంటైనర్స్ అండ్ బౌల్స్, ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఇదంతా మాడ్యులర్ కిచెన్ మోడల్ ఇది. సో ఇలా ర్యాక్స్ ఉంటాయి కింద కబోర్డ్స్, అది పుష్ చేసి ముందుకు లాగితే అందులో ఉండే వండుకునే పాత్రలన్నీ ఈజీగా తీసుకోవచ్చు. ప్లేస్ చాలా, స్టోరేజ్కి చాలా మంచి ఐడియా ఇది. చిన్న చిన్న కిచెన్స్ వాళ్ళు ఇలా కట్టించుకుంటే ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోవచ్చు వాళ్ళు, అంటే ఎక్కువ గిన్నెలు అవి స్టోరేజ్ చేసుకోవచ్చు కింద. ఎక్కువ కబోర్డ్స్ కూడా వచ్చాయి. లైక్ ఇవంతా లైక్
టూల్స్ ఉంటాయి కదా, కిచెన్ టూల్స్, వెల్లుల్లిపై క్రష్ చేసుకునేది అది, గార్లిక్. ఇవి డిఫరెంట్ డ్రాస్ ఉంటాయి ఇందులో, స్పూన్స్, కిచెన్కి సంబంధించిన టూల్స్ అన్నీ పెట్టుకోవడానికి. మోడ్యులర్ కిచెన్ వల్ల చాలా ఎక్కువ సామాన్లు పడతాయి తక్కువ ప్లేస్లో. ఇవి హ్యాండ్ వాష్ డిస్పెన్సర్స్ అంటారు, లిక్విడ్ హ్యాండ్ వాష్ డిస్పెన్సర్స్. ఇప్పుడు ఈ కరోనా టైంలో మనకు చాలా అవసరం. ఇది సిరామిక్ది, ఇందులో చాలా కలర్స్ వచ్చాయి, గ్రీన్ అండ్ రెడ్, టమాటో రెడ్ కలరు, చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. బట్ అది సిరామిక్. సో ఇది గ్లాస్ క్లీన్ చేసుకునే వైపర్, లైక్ అద్దాలు, గ్లాసెస్ క్లీన్ చేసుకునేవి. ఇది వాష్రూమ్లో పెట్టుకునే మిర్రర్, ఎస్పెషల్లీ మెన్స్కి షేర్ చేసుకునేటప్పుడు ఇలాంటి వాష్రూమ్స్ ఫిక్స్ చేసుకుంటే మీకు అక్కడ చాలా స్పేస్ సేవ్ అవుతుంది. ఇది ఇంకొక మోడల్ బెడ్రూమ్. ఇది చాలా డీసెంట్గా డిజైన్ చేశారు. ఇది అంటే మంచి కలర్ కాంబినేషన్లో వచ్చాయి. బెడ్రూము మంచి కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసిన థీమ్ ఇది. కబోర్డ్స్ అవి, మిర్రర్ అంటే డ్రెస్సింగ్ ఏరియా లాగా, లైక్ ఇప్పుడు అందరూ వుడ్ వర్క్తో చేయించుకుంటున్నారు, బట్ మళ్ళీ ఐకియా వచ్చాక ఇలా రెడీమేడ్ కూడా అందరూ చేయించుకుంటున్నారు. సో ఇది బెడ్, ఇది ల్యాంప్స్ లాంటివి, లైక్ ఆ రూమ్కి సంబంధించిన థీమ్ లాగా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ దొరికే ఐటమ్స్ని తీసుకొని. ఇదంతా కిడ్స్ వరల్డ్, కిడ్స్కి సంబంధించిన ప్లేస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం పిల్లలు సాఫ్ట్ టాయ్స్, పిల్లల బొమ్మలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో వాళ్ళని తీసుకొస్తే క్రేజీ అయిపోతారు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, ఆడుకుంటారు. బట్ కొనిచ్చేవరకు మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు, అదొకటి ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ పిల్లలకి సంబంధించిన టాయ్స్, వాళ్ళ స్టడీకి సంబంధించినవి, ఇవన్నీ కూడా వాళ్ళ బెడ్రూమ్స్, అంటే ఇది కిడ్స్ బెడ్రూమ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలనేది వీళ్ళు చూపించారనమాట. సో ఇది కబోర్డ్స్ కూడా, పైన బెడ్, కింద కబోర్డ్స్, పైన కూడా కబోర్డ్స్, అంటే వాళ్ళ బుక్స్ సెల్ఫ్స్ లాగా వుడ్ వర్క్తో డిజైన్ చేసిచ్చారు.
పిల్లలకి కిడ్డీ బ్యాంక్స్ ఉన్నాయి, పిగ్గీ బ్యాంక్స్ అంటారు. సో కాయిన్స్ దాచుకుంటారు కదా, చాలా బాగున్నాయి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, టాయ్స్ షేప్స్లో ఉన్నాయి. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ చూసి. వాళ్ళకి సంబంధించిన టాయ్స్, పజిల్స్, స్టేషనరీ, కలర్ పెన్సిల్స్, మొత్తం పిల్లలకి సంబంధించినవి ఇవి. ఇన్ని రకాలు ఉంటాయా పిల్లలవి అనే ఇక్కడికి వస్తే కానీ తెలియదు. పిల్లలకి ఉండే ఐటమ్స్, వాళ్ళకి కొనే టాయ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. బట్ క్వాలిటీ కూడా బాగుంది ఇక్కడ. సో ఇవన్నీ సాఫ్ట్ టాయ్స్, పిల్లలు ఇవి బాగా ఇష్టపడి ఆడుకుంటారు కదా. అన్నీ లైక్ మంకీస్, ర్యాబిట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మంచి సాఫ్ట్గా మంచి మెటీరియల్ ఇవి. యాక్చువల్గా కంపేర్ టు బయట చూసుకుంటే ఇక్కడ మంచి మెటీరియల్, కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. ఒక్కొక్క టాయ్ రీజనబుల్గా ఉంది, ఒక్కొక్కటి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా సాఫ్ట్ టాయ్సే మొత్తం. సో అక్కడ నుండి మేము కింద లైక్ పిల్లల సెక్షన్ నుండి కిందకు వచ్చేసాము. ఇక్కడంతా కిచెన్ ఐటమ్స్ ఉంటాయి, వంటింట్లోకి సంబంధించినవన్నీ. ఇది కడాయి. సో ఇది నాన్ స్టిక్ కడాయే, బట్ 800 ఉంది. ఎక్కువ అనిపించింది నాకు ఎందుకు ఇది రేటు. సో ఇక్కడ నుండి ఇవన్నీ కిచెన్కి, మన వంటగదిలో ఉండే వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇవి కింద వేడికి అంటే గిన్నెలు కింద పెట్టుకునేది, వేడి పాత్రలు అవి పెట్టుకుంటే డైనింగ్ టేబుల్ పాడైపోతుంది కదా, పైన అలా పెట్టుకునేవి అనమాట. ఇవి బాగున్నాయి, ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇది ఇవన్నీ కూడా కిచెన్కి సంబంధించినవే, లైక్ స్టీల్ పాత్రలు. ఇది స్టీల్, ఇప్పుడు వంట అంతా స్టీల్ పాత్రలోనే చేసుకుంటున్నారు కదా, కుకింగ్ వేర్ అంతా. దానికి ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి, మెటీరియల్ అంతా స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నాయి. బట్ 1300 ఆ రేంజ్లో ఉన్నాయి. ఒక గిన్నె 1300 ఉంది, బట్ కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి చిన్న చిన్న నాన్ స్టిక్ కడాయిస్ అంటారు కదా, తవాస్ అంటారు కదా, తాలింపు వేసుకోవడానికి, ఆమ్లెట్ వేసుకోవడానికి అలా. ఇవి కూడా లైక్ ఇవి గరిటెలు, ప్లాస్టిక్ ఫైబర్ అంటారు దీన్ని, ప్లాస్టిక్ కాదు, నాన్ స్టిక్ పైన వాడేవి ఇవి. ఇది 99 రూపీస్కి 3 వస్తున్నాయి. చాలా బాగున్నాయి ఇవి, చాలామంది తీసుకుంటున్నారు ఇక్కడ. సో ఇది యాపిల్ కట్టర్స్ ఇవి.
ఆర్టిఫిషియల్ గార్డెన్ ఏరియా అండి. ఇక్కడ మొత్తం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, పాట్స్, రకరకాల పూలు మొక్కలు అవన్నీ దొరుకుతాయి. బట్ అన్నీ ఆర్టిఫిషియల్. చాలామంది ఆర్టిఫిషియల్ డెకరేట్ చేసుకుంటారు కదా ఇంట్లో. సో ఇది ఫ్లవర్స్ పాట్స్, బట్ ఒక్కొక్కటి 600 800 ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, బట్ బాగున్నాయి. అంటే ఇలాంటి ప్లాంట్స్ అవి బయట ఎక్కడ మనకు దొరకవు కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు, పర్వాలేదు. ఇవన్నీ కూడా చిన్న చిన్న పాట్స్ అవి. ఇవన్నీ కూడా ఫ్లవర్స్, చిన్న చిన్న పాట్స్ అవి. కింద అవి కుండీలతో సహా ఉంటాయి, అంటే సెట్ చేసుకునేలాగా. కేన్వి ఉన్నాయి కదా కింద కుండీలు, పాట్స్ అంటారు. ఇవి అల్యూమినియం పాట్స్ విత్ ప్లాంట్ అది. సో ఇవంతా కూడా చాలా అంటే